హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం సర్వపిండి చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు: బియ్యపిండి, శనగపప్పు, కారం, ఉప్పు, పసుపు, నువ్వులు, ఉల్లిపాయ, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర అండ్ జీలకర్ర. ముందుగా కొద్దిగా పచ్చెనగపప్పు తీసుకొని వాటర్లో ఒక 1 అవర్ నానబెట్టుకోవాలి. ఇప్పుడు 3 లేదా 4 కప్పుల బియ్యపిండి తీసుకొని దీంట్లో టేస్ట్కి సరిపడా కారం, ఉప్పు, చిటికెడు పసుపు, నువ్వులు, కొత్తిమీర, కరివేపాకు, తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిశ్రమాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. టేస్ట్ మంచిగా ఉండాలంటే పిండిని అయితే చాలా మెత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా చేసుకున్న పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని కొద్దిగా ఆయిల్ పోసి ఒక పిండి ముద్దనే తీసుకొని ఇలా పెద్దగా రౌండ్గా వచ్చేటట్లు మంచిగా ప్రెస్ చేసుకుంటూ ఉండాలి. మేమైతే దీన్ని తెప్పాల చెక్క అంటాం, కొంతమంది గిన్నెప్ప అని కూడా అంటారు. మరియు మీరేమంటారో కామెంట్ చేయండి. ఇలా చిన్న చిన్నగా హోల్స్ చేసుకోవడం వల్ల మంచిగా కాలుతుంది. ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు ఉంచాలి. ఇలా 2 వైపులా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఉంచుకోవాలి. అంతే ఫ్రెండ్స్, సింపుల్గా ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి అండ్ కామెంట్ చేయండి ఎలా ఉందో. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.